గోరక్షకుణ్ణి అన్యాయంగా వాడెవడో దుర్గముండా కొడుకులు కాలుస్తుంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ అంతా ఎక్కడ పోయింది? ఈ దాడి కేవలం ఏదో ఒక కార్యకర్తమైనటువంటి దాడి కాదు, హిందూ సమాజం హిందుత్వాన్ని పాటించే ప్రతి వ్యక్తి పైన అయినటువంటి దాడి ఇది. ఎంఐఎం గుండాలు వాళ్ళకు ఆకడాలకు ఏం లేకుండా పోతున్నాయి. వాళ్ళు కేవలము వారి రాజకీయం కోసం చేస్తున్నారని కూడా కాదు, కేవలం వారి మతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గోవులని వేల కొద్ది గోవులని వాళ్ళు తరలించి ఈరోజు హైదరాబాద్కి తీసుకొస్తుంటే ఆ గోవులని మీరు చెయ్యొద్దట్లా అని చెప్పి పోలీసు వాళ్ళకి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే మా కార్యకర్తలు ఇచ్చే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా మరి ఈరోజు దేవాలయాల పైన మరి హిందువుల పైన ఏ విధంగా దాడి జరుగుతుందో మనం అందరం ఈరోజు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మరి మీరు అనుకుంటున్నారు ఈ యొక్క ఎంఐఎం మరి బ్రదర్స్ అయినటువంటి ఓవైసీ మజ్లిస్ అండా మజ్లిస్ ఓటు బ్యాంక్ కోసం మీరు చేపడుతున్నటువంటి ఈ యొక్క చర్య చాలా దుష్టకరమైనటువంటి చర్య. దీనికి ప్రతీకారంగా మరి భారతీయ జనతా పార్టీ నుండి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రేపు మరి ఈ యొక్క సోను సింగ్ కి న్యాయం జరగకపోతే 24 గంటల నిందితుడిని మరి అరెస్ట్ చేయకపోతే మరి భారతీయ జనతా పార్టీ దాన్ని మీరు ఎదుర్కోవాల్సినటువంటి తీవ్ర పరిమాణాలు ఎదురు చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మా హిందువుల చెత్త ఏందో జూబ్లీస్ గెలిపించి చూపిస్తాం. వాడిని ఇమీడియట్లీ వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఎవరైతే సోను సింగ్ మీద దాడి చేసిండో వాడిని ఇమీడియట్లీ ఎన్కౌంటర్ చేయాలి. లేకుంటే మా హిందువుల సత్తా ఏందో ఈ జూబ్లీ ఎలక్షన్లలో చూపిస్తాం. బీజేపీని గెలిపించి మా సత్తా ఏందో చాటుతాం, హిందువులం ఏందో చాటి చూపిస్తాం. వాడిని ఇమీడియట్లీ తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలి. వాడు మజ్లిస్ ముసుగులో ఏదైతే మరణకాండ సృష్టించిండో వాడిని 24 గంటలలో తక్షణమే ఎన్కౌంటర్ చేయాలి. లేకపోతే మొత్తం భారతదేశంలో ఉన్న బీజేపీ మొత్తం కదిలి వస్తుంది.